ఇప్పుడు మనం ఎగ్జామ్‌లో డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో ఒకసారి చూద్దాం. జస్ట్ మీరు exam.comకి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ డీటెయిల్స్ రిజిస్టర్ ఇక్కడ జస్ట్ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత జస్ట్ మీ ఇండియా జస్ట్ ఇక్కడ ఈమెయిల్ ఒకటి ఇవ్వండి. సమ్ venkatesh@gmail.com మీ పాస్వర్డ్ ఇచ్చేసేయండి. జస్ట్ ఇక్కడ పార్ట్నర్ దగ్గర మీరు నా పార్ట్నర్ కోడ్ ఒకటి ఇచ్చేయండి. ఇది పార్ట్నర్ కోడ్ టిక్ పెట్టి రిజిస్టర్ అయిన తర్వాత ఈ రిజిస్టర్ మెయిల్కి మనకు ఒక యాక్టివేషన్ కోడ్ వస్తుంది. ఇది యాక్టివేషన్ చేసేయండి. యాక్టివేషన్ చేసిన తర్వాత డైరెక్ట్గా నేను ఎగ్జామ్ అకౌంట్కి తీసుకెళ్తాను. ఇలా మన ఎగ్జామ్ అకౌంట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ మీకు ఇక్కడ ఒక నోటిఫికేషన్ ఉంటుంది అనమాట. మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. ఓకేనా, ఇది అయిపోతుంది. మీరు నా పార్ట్నర్ కోడ్ ఏదైతే ఎంటర్ చేశారో ఈ పార్ట్నర్ కోడ్ ఎంటర్ చేయడం వల్ల ఏంటంటే మీకు డిపాజిట్ అమౌంట్ ఇక్కడ డిపాజిట్ చేసేటప్పుడు మీరు 10,000 డిపాజిట్ చేస్తే మీకు 100% అంటే 10,000 డిపాజిట్ చేస్తే 10,000 మీకు బోనస్ పాయింట్స్ వస్తాయి అనమాట. ఆ బోనస్ పాయింట్స్ విత్డ్రాల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. బట్ ఏంటంటే ఆ 10,000 ఎక్స్ట్రా వచ్చిన బోనస్ పాయింట్తో మీరు ట్రేడ్స్ చేసుకోవచ్చు. ట్రేడ్స్ చేసి మీరు ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. ప్రాఫిట్స్ తీసుకొని అవి విత్డ్రా చేసుకోవచ్చు. బోనస్ పాయింట్స్ ఏంటంటే మనం ట్రేడ్ చేసుకోవడానికి అనమాట. అదొకటి. దాని తర్వాత యాక్టివేషన్ ఎప్పుడైతే మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్స్ అన్నీ చేసిన తర్వాత వితిన్ 5 to 30 మినిట్స్లో అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. యాక్టివేట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మీకు ఈ డిపాజిట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇవన్నీ ఇలా లాక్ సింబల్ ఉంటాయి. స్టార్టింగ్ ఈ లాక్ సింబల్ పోయి ఇలా ఫ్రీ అయిపోతాయి అనమాట. ఇప్పుడు ఫ్రీ అయిపోయిన తర్వాత మనం ఎప్పుడైనా సరే ఈ యూపీఐ నుంచి లేకపోతే లోకల్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ నుంచి అయినా డిపాజిట్ చేయాలి. మోస్ట్లీ యూపీఐ నుంచి చేసేసుకోవచ్చు. డిపాజిట్ అమౌంట్ 10,000 మినిమం 3,000 కూడా ఉంటుంది. ఇది నాది దగ్గర ఒక 2 years నుంచి యూజ్ చేస్తున్నా కాబట్టి నాది మినిమం డిపాజిట్ 8,000 అయింది. అది స్టార్టింగ్ అయితే 3,000 నుంచి ఉంటుంది. ఈ చేసిన తర్వాత డిపాజిట్ కన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చిన ఈ క్యూఆర్ని స్కాన్ చేసి మీ ఏదైతే యూపీఐ పేమెంట్ ఉంటుందో దాంతో స్కాన్ చేసి ఇక్కడ దాంతో వచ్చినటువంటి యూటీఆర్ నెంబర్ ఇక్కడ చేసి కన్ఫర్మ్ చేసేయాలి. కన్ఫర్మ్ చేస్తే మీ పేమెంట్ డన్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మీకు 10,000 అంటే $100 వస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇక్కడ $106 ప్లస్ ఇక్కడేమో 106కి ఇంకొక 106 టోటల్ 212 వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది మీకు. తర్వాత ఏదైతే మీరు యూపీఐతో పేమెంట్ డిపాజిట్ చేశారో సేమ్ అదే అకౌంట్ని ఇక్కడ విత్డ్రావల్ పెట్టుకోవాలి. సేమ్ అకౌంట్ కాకుండా వేరే అకౌంట్ మాత్రం యాడ్ చేయొద్దు. యాడ్ చేస్తే మళ్ళీ అమౌంట్ అనేది విత్డ్రా అవ్వదు. ఒకవేళ అవ్వినా కానీ అవి మన అకౌంట్కి రావు. 10 days టైం పడుతుంది. క్యాన్సిల్ అయిపోతుంది ఇది అమౌంట్. 10 days మళ్ళీ విత్డ్రావల్ టైం తీసుకుంటుంది. సో అలాంటి మిస్టేక్ అనేది చేయకండి. ఏ అకౌంట్తో అయితే మనం డిపాజిట్ చేస్తామో అదే అకౌంట్తో మనం విత్డ్రాల్ చేసుకోవాలి. వేరే అకౌంట్ అనేది చేయడానికి అవ్వదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం వచ్చేసి యూఎస్డి ఉంది కదా, మనం ఐఎన్ఆర్లోనే డిపాజిట్ అమౌంట్ వచ్చేసి ఐఎన్ఆర్లోనే చేయాలి. ఇలా బినాన్స్ లేకపోతే క్రిప్టో వీటి నుంచి మనం పేమెంట్ చేస్తే మన అకౌంట్ ఫ్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటివి అసలు చేయకూడదు. సో రిజిస్టర్ అయిపోయింది, డిపాజిట్ అయిపోయింది, విత్డ్రాల్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఏదైతే మీరు నా రెఫరల్ కోడ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మీకు
డైలీ నేను మార్నింగ్ మా క్రిప్టో మార్కెట్ అనేది 24 అవర్స్ ఉంటుంది. మెయిన్‌లీ నేను చేసేదంటే క్రిప్టో అండ్ గోల్డ్ ట్రేడ్ చేస్తా ఉంటాను. గోల్డ్ మార్కెట్ వచ్చేసి మార్నింగ్ 3:30కి ఎండ్ అయిపోతది. మళ్ళీ 4:30కి స్టార్ట్ అవుతదనమాట. సో, 4:30 నుంచి నైట్ మళ్ళీ 3:30 వరకు నేను మార్కెట్‌లో ఉంటా. ఈ మార్కెట్‌లో ఉన్న టైంలో ఎప్పుడైతే నాకు ఒక మంచి ట్రేడ్ దొరుకుతుందో, ఆ ట్రేడ్ దొరికినప్పుడు నేను ఆ టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తా. మీకేందంటే ఫ్రీ ఆఫ్ యాక్సెస్‌గా మీకు టెలిగ్రామ్‌ది యాక్సెస్ ఉంటది. ఎవరైతే నా రెఫరల్ కోడ్‌తో ఎవరైతే డీమ్యాట్ అకౌంట్‌ని చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే. అలా కాకుండా వేరే వాళ్ళు ఎవరన్నా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే, వాళ్ళకేందంటే మార్నింగ్ ఒక ట్రేడ్, ఈవినింగ్ ఒక ట్రేడ్ వీఐపీ టెలిగ్రామ్ యాక్సెస్ ఉంటుంది. వాళ్ళకేందంటే మంత్లీ చార్జెస్ ఉంటాయి. ఆ చార్జెస్ అనేది డిపెండ్స్, ఇంకా నేను దాన్ని ఫైనల్ చేయలేదు. మోస్ట్‌లీ 1000-2000 రూపీస్ పర్ మంత్ ఉంటది. వాళ్ళకేంటంటే మార్నింగ్ 1, ఈవినింగ్ ఒకటి ఉంటది. కంపల్సరీగా డైలీ 1000-2000 రూపీస్ కంపల్సరీ ఎర్న్ చేసే ఛాన్స్ ఉంటది. ట్రేడింగ్ ఎవరైనా నేర్చుకోవాలి అనుకున్నా గానీ వాళ్ళకి ఎవ్రీ సాటర్‌డే అండ్ సండే ఏంటంటే మార్కెట్ ఉండదు కాబట్టి క్రిప్టో ఒక్కటే ఉంటది. క్రిప్టో అనేది 24 అవర్స్. శనివారం, ఆదివారం గూడా ఉంటది. సో, ఎవ్రీ సాటర్‌డే, సండే ఏంటంటే వాళ్ళకి నేను షేర్ మార్కెట్ గురించి 1 అవర్ లేకపోతే 2 అవర్స్ నేను బేసిక్స్ నుంచి వాళ్ళు ఒక డైలీ 500-1000 రూపీస్ ఎలా ఎర్న్ చేసుకోవాలి? ఏమేమి నేర్చుకోవాలి? ఏదైనా ఇండికేటర్స్ కావాలా? ఏముంటాయి? ఒక ఇంకోటేందంటే నా దగ్గర ఇండికేటర్ గూడా ఒకటుంది. మీకేంటంటే ఆ ఇండికేటర్‌ని గూడా నేను ఆ వీఐపీ ఛానల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతది. అదేంటంటే ఇఫ్ ఇన్ కేస్ నేను ట్రేడ్స్ ఇవ్వని టైంలో మీరు ఆ ఇండికేటర్‌ని యూజ్ చేసుకొని బై, సెల్ సిగ్నల్స్ ఇస్తుంది. ఆ సిగ్నల్స్‌ని బేస్ చేసుకొని మీరు ట్రేడింగ్ నేర్చుకోవచ్చు. బట్ ఏందంటే వితౌట్ ట్రేడింగ్ నాలెడ్జ్ మనం ఆ ఇండికేటర్‌ని యూజ్ చేయడానికి ఐడియా ఉండదు. సో, ఏందంటే బేసిక్స్ అనేది అట్‌లీస్ట్ మనం బేసిక్స్ నేర్చుకుంటే దాంట్లో బై చేసినప్పుడు బై, సెల్ వచ్చినప్పుడు సెల్ ఎలా తీసుకోవాలి? ఏ కండిషన్స్, ఏ మెరిట్స్ మ్యాచ్ అవ్వాలి? అనేది మీకు ఒక మంచి ట్రేడ్స్‌ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది మీకొక ఐడియా వస్తది. ఓకేనా? చలో. నేను కింద నాది ఎక్స్ఎంది అకౌంట్‌ది లింక్ ప్లస్ నా టెలిగ్రామ్ లింక్ 2 ఇస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళుంటే టెలిగ్రామ్‌లో డైరెక్ట్‌గా జాయిన్ అవ్వచ్చు. నా రెఫరల్ ఐడీతో ఎవరైతే అకౌంట్ చేసుకుంటారో వాళ్ళకేందంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్‌గా వీఐపీ ఛానెల్‌లో యాక్సెస్ ప్లస్ ఒక ఇండికేటర్ అనేది ఇవ్వడం అవుతుంది. ప్లస్ ఏందంటే మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. మార్నింగ్ ఇండియన్ సెషన్‌లో ఒక ట్రేడ్, ఈవినింగ్ యూఎస్ సెషన్‌లో ఒక ట్రేడ్. 2 ట్రేడ్స్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్‌గా ఇవ్వడం జరుగుతుంది.